ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఓఎంసీ కేసులో ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మికి సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పూర్తిగా పక్కనబెట్టింది. 3 నెలల్లో మరోసారి విచారణ జరపాలని, హైకోర్టు తీర్పుతో సంబంధం లేకుండా ఈ విచారణ చేయాలని ఆదేశించింది. 2022లో హైకోర్టు శ్రీలక్ష్మిని ఈ కేసు నుంచి డిశ్చార్జ్ చేయగా, ఆ డిశ్చార్జ్ పిటిషన్పై హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మరోవైపు ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో నిందితులకు సిబిఐ కోర్టు మంగళవారం శిక్ష విధించింది. గాలి జనార్దన్ రెడ్డితో పాటు బివి శ్రీనివాసరెడ్డి, విడి రాజగోపాల్, మెఫజ్ అలీ ఖాన్లకు జైలు శిక్ష, 20,000 రూపాయల జరిమానా విధించారు. రాజగోపాల్కు అదనంగా 4 ఏళ్ల జైలు శిక్ష, 2,000 రూపాయల జరిమానా వేశారు. ఈ మేరకు కోర్టు ప్రధాన నిందితులకు శిక్ష ఖరారు చేసింది. గాలి జనార్దన్ రెడ్డితో సహా 4గురికి 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది. రాజగోపాల్ ప్రభుత్వ ఉద్యోగి కావడంతో అదనంగా శిక్ష పడింది.